ఎందుకు చేయుచున్నాడు? నాదేం లేదండి, అంతా సాతాను శోధించడం వల్ల పాపం చేశాను. ఇటువంటి మాటలు మనం వింటాం. చాలా మంచోడు, ఏం సాతాను శోధన వచ్చిందో ఏమో, ఏం జరిగిందో ఏమో, తప్పు చేశాడు, ఇది అసలు చేసేవాడు కాదు అనేటువంటి ఆలోచనలు సహజంగా మనం మాట్లాడేటువంటి మాటల్లో నుండి వస్తాయి. ఇదేనా ఉదయం చదివినటువంటి భాగంలో నుండి, యాకోబు పత్రికలో నుండి మొదటి అధ్యాయంలో, యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో 14-15 వచనాలను మనం చదివితే ఇక్కడ పాపం చేయడంలో రెండు కీలకమైనటువంటి విషయాలు మనం చూస్తాం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు గొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. బట్ ఇక్కడ రెండు విషయాలు పాపం చేయడంలో కారణమవుతున్నాయి. ఒకటి మనిషి యొక్క దురాశ, రెండవది సాతాను యొక్క శోధన. మనిషి యొక్క దురాశ అన్నప్పుడు అది చెడ్డ కోరిక, తృప్తి పడలే, ఆ కోరిక మిగిలిపోయింది. ఆ చెడ్డ కోరికకు సాతాను యొక్క శోధన అంటే పాపము చేయనట్లుగా ఆయన మనల్ని ప్రోత్సహించడం, ప్రేరేపించడం. ఉదాహరణకు చూడండి, ఆదాము అవ్వలు పాపం ఎందుకు చేశారు? ఏ విధంగా చేశారు? సాతాను యొక్కటే కారణం చెప్పబాకండి. ఇప్పుడు వారిలో దేవతల వలె వాళ్ళు అవ్వాలనేటువంటి దురాశ లేకపోతే, ఇప్పుడు ఏం చెప్తే మాత్రం మాకు అసలు ఇంట్రెస్టే లేదని చెప్తాం. ఇప్పుడు మనం వాక్యం చెప్తున్నాము, మనం పిలవగానే ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారా? మనం బలవంతం చేసినంత మాత్రాన అందరూ వస్తున్నారా? ఎవరు వస్తారు? ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆసక్తి కలిగి ఉన్నారో వారు మాత్రమే లోబడతారు. అంతే కదా? ఎన్నో ఆఫర్స్ మనం చూస్తూ ఉంటాం వచ్చేటప్పుడు. అన్నీ మనల్ని ఆకర్షించగలుగుతాయా? కొన్ని చూడగానే ఇది మన స్తోమతకు సరిపోదు అని పక్కకి వెళ్ళిపోతాం, చేయట్లేదు, మనం పార్టిసిపేట్ చేయడం లేదు. కాబట్టి ఇప్పుడు పాపం చేయాలంటే సాతాను పాత్ర మాత్రమే చెప్పి మనమంతా అమాయకులమని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది సరికాదు. ఒకటి, మన యొక్క దురాశ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని సాతాను మనల్ని శోధించినప్పుడు, మనలో ఆ దురాశ అనేది అది కప్పబడి ఉంటే దాన్ని సాతాను దాన్ని బేస్ చేసుకొని దానితో మనల్ని శోధిస్తే మనం ఏం చేస్తున్నాం? అప్పుడు లొంగిపోయి పాపం చేస్తున్నాం. కాబట్టి దీనిలో కేవలము ఎవరి మీదకో నెట్టేసి నాకేం సంబంధం లేదని తప్పించుకునేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు. మనకు ఉండేటువంటి దురాశకు సాతాను యొక్క శోధన తోడైనప్పుడు పాపము జరుగుతుంది. ఇవి రెండు కారణాలు ముఖ్యంగా పాపం చేయడానికి.